అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయం ఎంత ప్రాశస్త్యం చెందిందో అలాగే ఆర్యాపురం సత్యనారాయణ స్వామి ఆలయం కూడా అంతే ప్రాశస్త్యం చెందింది. ఇక్కడ ఎప్పటి నుంచో కూడా ఆలయంలో ప్రతి సంవత్సరం కూడా స్వామివారి కళ్యాణ సందర్భంగా అన్న సమారాధన చేస్తున్నారు. దానిలో భాగంగా ఈ రోజున ఈ అన్న సమారాధన కార్యక్రమంలో మాకు పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు చైర్మన్ గారికి మా ధన్యవాదాలు, అలాగే ఈఓ గారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆధ్యాత్మికమైన రాజమహేంద్రవరం ఆర్యాపురంలో ఉన్న రెండవ అన్నవరంగా ప్రసిద్ధి చెందిన ఆర్యాపురం రచనాస్వామి దేవాలయంలో గత నెల జరిగిన కళ్యాణం సందర్భంగా అనంతరం ఈరోజు స్థానిక భక్తులు అందరి సహకారంతో మన దేవాలయంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెద్దలు గణకృష్ణ గారు, అలాగే నగరాధ్యక్షులు మధ్య రాంబాబు గారు, మన జిల్లా ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ గారు, అలాగే వివిధ దేవాలయాల చైర్మన్లు డైరెక్టర్లు అందరూ వచ్చారు. మరికొద్ది సేపట్లో మన నగర శాసనసభ్యులు శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు కూడా విచ్చేస్తారు. ఇంత అంగరంగ వైభవంగా జరుగుతున్నందుకు ఈ కార్యక్రమాన్ని సహకరించిన విరాళ దాతలకు, అలాగే మా ఈఓ గారికి, మా స్థానిక పెద్దలకు అందరికీ కూడా ఆలయం తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి సంవత్సరం ఇలాగే విరివిగా విరాళాలు వస్తూ స్వామివారికి ఈ అన్నప్రసాద కార్యక్రమాన్ని జరిపించాలని, ఈ కార్యక్రమం పాల్గొన్న ప్రతి ఒక్కరికి స్వామివారి కృపతో అందరూ చల్లగా, రాష్ట్రం చల్లగా ఉండాలని కోరుకుంటూ ఓం నమో సత్యదేవాయ నమః. ఓం సత్యదేవాయ నమః. సత్యనారాయణం దేవం వందేహం కామదం ప్రభుం లీలయా వితతం విస్మి ఆనందస్మే నమో నమః. సత్యనారాయణ స్మ ప్రార్థన నమస్కారం సమర్పయామి. మన అన్నవరంలో మొదటి దేవస్థానం అయితే ఇది ఆర్యాపురంలో రెండో అన్నవరంగా ప్రసిద్ధి చెందిన రమ సత్యనారాయణ స్వామి దేవస్థానం వైశాఖ శుద్ధ ఏకాదశి దివ్య కళ్యాణమోత్సవం సందర్భంగా ఈరోజు భక్తుల సహకారంతో మహా అన్న సమారాధన ఏర్పాటు చేయనున్నది. అందువల్ల భక్తులందరూ కూడా భక్తు సహకారంతో చేసే అన్నదానం ప్రతి ఒక్కరు కూడా స్వీకరిస్తున్నారు. వాళ్ళందరూ బాగుండాలి, మన సత్యనారాయణ స్వామి దేవస్థానం అందరినీ అభివృద్ధి అయ్యాలని చెప్పేసి కోరుకుంటూ మన ఆలయ చైర్మన్ గారు, అలాగే గణకృష్ణ గారు, స్టాఫ్, అలాగే కోటరెడ్డి గారు, అలాగే ఇక్కడ పనిచేసే సిబ్బంది, దేవస్థానం ఈఓ గారు, అందరూ కూడా కమిటీ సభ్యులు అందరూ కూడా దగ్గరుండి ఈ అన్నదానం భక్తుల సహకారంతో జరిపించేది అతి వైభవంగా జరగాలని కోరుకుంటూ ఓం శ్రీ సత్యదేవాయ నమః. ఈ ప్రతిష్టాత్మకమైన సత్యనారాయణ స్వామి ఆర్యాపురం సత్యనారాయణ స్వామి టెంపుల్లో ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ టెంపుల్కి బ్రహ్మాండమైన చరిత్ర ఉంది. అనేక మంది కళ్యాణాలు చేసుకొని సుఖ సంతోషాలతో ఉన్నారు. ఆ స్వామివారి ఆశీస్సులు రాజమండ్రి ప్రజలందరికీ ఉండాలని ఈరోజు ప్రత్యేకంగా 2000 మంది పైబడి 3000 మంది వరకు కూడా అన్నదానాన్ని నిర్వహించడం జరిగింది. చైర్మన్ మల్లా వెంకటరాజు గారి ఆధ్వర్యంలో, అలాగే యువ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ప్రసాదం స్వీకరించి అందరూ కూడా ధన్యులు కావాలని చెప్పి, స్వామివారి ఆశీస్సులు పొందాలని చెప్పి సదా స్వామివారిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ టెంపుల్ యాజమాన్యానికి, అలాగే ఏదైతే చైర్మన్ గారికి, యువ గారికి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా నమస్కారం. ఏదైతే రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయంగా పేరుగాంచినటువంటి శ్రీ అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయంలో ఇవాళ ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు చేపట్టడం, అనంతరం సుమారు ఒక 3000 మందికి పైబడి అన్నదాన కార్యక్రమాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే చైర్మన్ మల్లా వెంకటరాజు గారు కావచ్చు, ఆలయ సిబ్బంది ఈవో గారు కావచ్చు, వీరి నేతృత్వంలోనే ఎంతో ఘనంగా ఇక్కడ ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలతో పాటు సుమారు 3000 మంది పైబడి ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం, ఈ కార్యక్రమానికి వేలాదిగా భక్తులు ఇక్కడికి విచ్చేయటం, ఒక బ్రహ్మాండమైన వాతావరణం, ఇక్కడ భక్తితో కూడినటువంటి వాతావరణం ఏర్పడటం అనేది శుభపరిణామంగా మేము భావిస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి వేలాది మంది అందరూ కూడా ఈ అన్నప్రసాదాన్ని స్వీకరించి ఆ సత్యనారాయణ స్వామి వారి అనుగ్రహం పొందాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఏదైతే రాజమండ్రిలో ప్రసాదిగాంచిన మరి సత్యనారాయణ స్వామి గుడి ఉందో, ఈరోజు మరి గత వారంలో జరిగిన మహోత్సవం సందర్భంగా ఈరోజు భారీ ఎత్తు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. భక్తుల ప్రేరణతో మరి ఎవరి కాళ్ళు స్వచ్ఛందంగా మరి ఇక్కడ అన్నదాన కార్యక్రమం చాలా బాగా జరుగుతుంది. ఏదైతే కమిటీ ఉందో ఆ కమిటీ కానీ, కమిటీ సభ్యులు చైర్మన్ కానీ, కమిటీ సభ్యులు కానీ, మరి ఇక్కడ ఉన్న పూజారులు అందరూ సహకారంతో మరి చాలా వేలాది మందిగా భక్తులు వచ్చి ఇక్కడ అన్నప్రసాదం తీసుకోవడం జరుగుతుంది. ఇంకా
అనేక రకాలుగా ఈ దేవస్థానం అభివృద్ధి చెందాలని కోరుతున్నా. నారాయణ నమః. రెండో అన్నవరంగా ప్రసిద్ధి పొందిన శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం నందు కళ్యాణ మహోత్సవ సందర్భంగా భారీ అన్న సమారాధన అనేది భక్తుల సహకారంతో ధన రూపంలో ద్రవ్య రూపంలో కూడా భక్తుల సహకారంతో అనేది భారీ అన్న సమారాధన జరుగుతుందండి. ఈ సమారాధనకు సహకారం చేసిన భక్తులకు అందరికీ కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నానని.